శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు పూర్తిగా మిథున రాశి వారి గురించి ఈ వీడియోలో చెబుదామనే మేము ముందుకైతే వచ్చానండి. మరి మిథున రాశి వారికి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి కష్టాలన్నిటికీ భగవంతుడిపై నింద వేసే ఉంటారు మీరు. కానీ భగవంతుడు మీకైతే ఏ కష్టము చేయలేదు, ఏ బాధ పెట్టలేదు మిత్రమా. మీతోటే ఉంటే మీ పైన భయంకరమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మక తప్పదు. మీ నాశనాన్ని కోరుతూ కొంతమంది నిమ్మకాయలు, కొబ్బరికాయలు కొడుతున్నారు. మీరు విన్నది నిజమేనండి. మీ మీద ఉన్న పగతోటే కళ్ళు మూసుకుపోయినటువంటి కొంతమంది ఒక ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగ వ్యక్తి. మీ పైన కలిసి మీ కుటుంబం మట్టిలో కలిసిపోవాలని, మీ కుటుంబంలో ఏ పనులు జరగకూడదని, మీరు ఎదుగుదల అవ్వకూడదని మీ పైన కొన్ని చెడు కార్యకలాపాలైతే చేస్తున్నారు. ఇది నిజమే మిత్రమా, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. ముఖ్య గండం ముందే పొంచి ఉందని కూడా మీరు గమనించాలి. మీరు గనక ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే మీరు గమనించే ఉంటారు ఈ 2026లో మీకెలా ఉందో. కానీ మీ జీవితంలో ఊహించినటువంటి అనర్థం కూడా జరగవచ్చు. అంతా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, చక్కగా సంతోషంగా ఉందని మీరు అనుకోవచ్చు. కానీ మీ ఎదుగుదలను చూసి ఇప్పుడు మిమ్మల్ని అప్రమత్తంగా లేకుండా మీ జీవితాన్ని మరింత ఊహించని విధంగా అనర్థం అయితే జరగాలని చూస్తున్నారు. ఈ వీడియోని మీరైతే పూర్తిగా వివరాలతో బయట పెడుతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు గనక మీరు గనక మిథున రాశి వారు గనక ఈ వీడియోని చూస్తుంటే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీరు మాకు లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మాకు మరింత బలాన్ని ఇచ్చిన వారు అవుతారు. అలాగే మా వీడియో చూసే ముందు మరి మీరైతే ప్రశాంతంగా కూర్చొని జై శ్రీరామ్ అని అయితే మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని ఈ వీడియోని అయితే చూడండి. మరి అలాగే హనుమంతుల వారి కృప కూడా మీరైతే పాత్రులవుతారు. మరి ఈ వీడియో అయితే చాలా మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చాలా మందికి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. చాలా వరకి సమస్యలు పెడుతూ ఉంటారు. కానీ పాము కంటే ప్రమాదంగా మారారు మిత్రమా వీళ్ళు. మీ వెనుకమాలే ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి మరింత ఇబ్బందికరంగా ఉన్నారు. మీపై తాంత్రిక పూజలు కూడా చేస్తున్నారు. మీ ఫోటోలు తీసుకొని, మీ పేర్లు తీసుకొని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని మరింత మానసికంగా ఒత్తిళ్లు కూడా కలిగిస్తున్నారు. ఇది మరి ఇలా చేయించడం వల్ల మీరు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఇది మీ ఇంటి గుమ్మం ముందు కూడా వచ్చి నిమ్మకాయలు అలా చెడుకు సంబంధించినటువంటి అక్షంతలు కూడా అలాంటివి కూడా ఏస్తున్నారు. మరి మీ అమాయకత్వం ఏంటంటే, ఏదో అలా జరుగుతుందిలే, ఎవడు మనకి నష్టపెడతారు, ఎవరు మనల్ని ఇబ్బంది పెడతారులే అనుకోవడమే మీ అమాయకత్వం. కోరికైతే తియ్యగా చెప్తారు. కానీ గుడ్డిగా నమ్మి ఏదైనా సమస్యొస్తే వారు మీ దగ్గర సలహా కోసం కూడా రారు. కానీ మరి ఈ రోజున మిథున రాశి వారికి ఒక్కటే గుర్తుంచుకోండి. శత్రువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి మీరిచ్చేటువంటి ప్రతి సలహా కూడా మీరు వెనక్కి లాగడం, మీ నిజాయితీ, మీ నిజం కంటే చాలా చేదుగా చేస్తుంటది. కానీ మీరు తెలుసుకోవాలి మిత్రమా, ఆ వ్యక్తులు మీ జీవితాన్ని ఉన్నంత కాలం కూడా మీకు బ్రతుకు నరకమాయం ప్రాయంగా చేయాలనే చూస్తున్నారని. మరి ఇలాంటి బాధలే కేవలం ఆరంభం మాత్రమే. మరి వీళ్ళు మీ పాలిట ఇబ్బందికరంగా కూడా మారుతున్నారు. మరింత క్రూర జంతువు కంటే కూడా మరింత బలంగా మారి మిమ్మల్ని ఇబ్బందికరంగా మారుస్తున్నారు. సో, మరి ఈ వీడియోలో మీకైతే ఒక పరిహారం కూడా చెప్తాను. మరి ఆ మహాపరిహారం గనుక మీరు చేసుకున్నట్లయితే ఆ శత్రువులు మీ వెంట్రుకకు కూడా తాకలేరు. మరి మీ జీవితంలో ఏ వస్తువుకైనా ఇబ్బంది పడుతున్నా, దేనికైనా కన్నీళ్లు పెడుతున్నా, ఏ సమస్యకైనా తీరిపోతాయని మీరు అనుకుంటున్నా, అవన్నీ కూడా మీరు ఎన్నో బాధలు పడుతున్నా కూడా ఇవన్నిటికి కూడా ఈ చెడు ప్రయోగాలే కారణం. మరి మీపై ఉన్నటువంటి తాంత్రిక బంధనాలు కూడా తెగిపోయి మీ అదృష్టం మళ్ళీ ప్రకాశించడానికి ఈ పరిహారం పనిచేస్తుంది. సంతోషంగా మీకు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఏ చిన్న సంతోషం కలిగినా శత్రువులను కళ్ళు ఎర్రబడతాయి. మీరు ఎదుగుతుంటే మీరు వాళ్ళు లోపలే కుమిలిపోతూ ఉంటారు. అసూయతో మీ పైన తాంత్రిక పూజలు చేయడం, చేతబడులు చేయడం కూడా చేస్తున్నారు. ఇది మీ యొక్క ఉండేటువంటి మీ కుటుంబ క్షేమాన్ని కోసం, మరి అలాగే మీ యొక్క ధనాన్ని కట్టుబడేస్తుంటుంది. ఇది నేను మీకు మీకు ఇది మీ కుటుంబ క్షేమం కోసం మాత్రమే ఈ వీడియో మీకు చెప్తున్నాను. మిమ్మల్ని భయపెట్టాలని కాదు ఇవన్నీ చెప్పడం లేదు. ఎందుకంటే మిమ్మల్ని జాగృతం చేయడానికి. నాకు ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఈ ఏడాది మొదలైన కాడి నుంచి కూడా 2026 నుంచి కూడా మీ జీవితంలో కొన్ని మార్పులు, ఒడిదుడుకులు కనిపిస్తూనే ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం ఏంటని. డబ్బులు కూడా అసలు మరీ పూర్తిగా రూపాయి కూడా నిలబడట్లేదు. శత్రువులు కారణం అని కూడా మీరు అనుకోవచ్చు. వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నాయి. ఎంత కష్టపడి ఏం చెప్పినా, ఏం చేసినా కూడా ఎదుగుదల లేదు. శత్రువుల పేర్లు ఈరోజు మీకు తెలుసుకోకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. అదే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నట్టు వారు అవుతారండి.
కాబట్టి మరి మీతో నిమ్మకాయలతో మీ పైన కొన్ని చెడు వస్తువులతోటి మీ పైన చెడు ప్రయత్నాలు చేస్తున్నవారు, వారు కంకణం కట్టుకున్నారు. ఈరోజు మీరు ఆ శత్రువులు ఎవరో ఇప్పుడు మీకు చెప్తాను. తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరే అతిపెద్ద పొరపాటు చేసిన వారవుతారు. ముఖ్యంగా ఒకే లాంటిది అని చెప్పుకోవచ్చు మిత్రమా. ఏళ్ల తర ఏ ఏళ్ల తరబడి శత్రువులు కూడా మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తూనే ఉన్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు ఎవరంటే ఒకవేళ తెలిసిపోతుందంటే వారు మీకు కులదైవాన్ని కూడా తంత్ర విద్యలతోటి బంధించారు. అందుకే ఈ రోజున మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా, ఎంత మంచిగా ఉన్నా కూడా మీకు ఏది కూడా అనుకూలంగా లేదు. మీరసలు గమనించే ఉండొచ్చు. పూజలు ఎంత కష్టపడినా కూడా ఫలితం రాలేదని. కాబట్టి అందరూ కూడా మీకు మేలు చేయాలనే చూస్తున్నారని మీరనుకుంటున్నారు. కానీ శత్రువులెప్పుడు కూడా మీకు వేరే చోట ఎక్కడా లేరు మిత్రమా. మీ కష్టాలు అసలు కారణం వారు మీకు తెలీదు. మీ ఇంటి లక్ష్మిని కూడా ప్రశాంతంగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా మరి మీ ఆత్మీయులే ఇప్పుడు మీ ఆస్తిని పాముల్లాగా మారి అంటే మీ వెన్నుపోట్లు పొడుస్తున్నారు. అందులో మీ ముఖ్య బంధువులు కూడా మిమ్మల్ని మరింత ఇబ్బందికరంగా కూడా పెడుతూనే ఉన్నారు. మరి ఆ ఇబ్బందికరంగా పెట్టేటువంటి వాళ్ళల్లో మిమ్మల్ని మరింత చికాకులు కలిగించి, మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లో కూడా తోసేసి, మిమ్మల్ని మరింత మానసికంగా కూడా ఇబ్బందులు పెట్టేటువంటి వారిలో కూడా బలంగా ఉన్నటువంటి వాళ్ళలో ఈరోజు మరింత ఇబ్బందికరంగా కూడా మారుతూనే ఉన్నాయి. మరి మనం గనక చూసినట్లుగైతే ఈ రోజున ఏ విషయమైతే మనం అనుకుంటామో, ఏ విషయాల్లో అయితే మనం ముందుగా నిలబడాలి అని అనుకుంటామో, ఆ విషయాల్లోనే మరి మరింత మనకి ఇబ్బందికరంగా కూడా మారుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా, పేదరికం, కష్టాలు, కన్నీళ్లు అన్నీ వెనక కారణం శత్రువులే. మీ ఇంటి లక్ష్మిని కూడా, మీ కులదైవాన్ని కూడా వారే తమ తంత్ర మంత్రాలతో బంధిస్తున్నారు. ఇది మీ సొంత బంధువుల్లోనే ఒక భర్త లేని స్త్రీ ఈ మంత్రతంత్రాలు చేసి పెద్ద పని మొదలుపెట్టి మీ అభివృద్ధిని మీ వైపు లాగుతూ ఉంటుంది. అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుందన్న కారణం మీ స్నేహితుడు. మరి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆఖరికి మీరు తెలుసుకునే లోపులోనే మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి కూడా తోసేస్తూ ఉంటారు. ఇదైతే ఖచ్చితంగా 100% అయితే ఇది వాస్తవం. మరి ముఖ్యంగా మీరు ఈ యొక్క శత్రువుల నుంచి మీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి, ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ఏదో ఒక గొడవలు విడిపోవడానికి కూడా తరచూ అనారోగ్యానికి కూడా కారణాలు కూడా జరుగుతాయి. మరి మీ ఇంట్లో కూడా అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని మరింత మానసికంగా కూడా ఒత్తిడి కలిగించి, మిమ్మల్ని మరింత మానసికంగా కూడా నష్టాల్లోకి తోసేసి, మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందుల్లోకి తోసేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మిత్రమా. సో, ఇది నేను చెప్పేదేంటంటే, మీకు ఎప్పుడూ కూడా ఒకటే పని, ఒకటే మార్గంలో మీకు సాగుతూనే ఉంటారు. ఆ సాగేటప్పుడు ప్రతి విషయం, ప్రతి మార్గాల్లో, ప్రతి దాంట్లో కూడా మీకు అన్నీ నష్టాలే జరగడం కూడా గమనార్హం. అయితే ఇలాంటి నష్టాలన్నీ కూడా మీరు మరింత మానసిక ఒత్తిడిలోకి కూడా వెళ్ళాలి. ఆ మరింత మానసిక ఒత్తిడిలో వెళ్ళేటప్పుడు మరింత మానసికంగా మిమ్మల్ని మా ఇబ్బంది పెట్టినప్పుడేంటంటే, ఎప్పుడోకప్పుడు కూడా మీకు సాధించలేనికుండానే సాధిస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి సమయంలోనే మీరైతే ఒక పరిహారం అయితే చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటో కూడా ఇప్పుడు మీకైతే చెబుతాను మిత్రం. సో, ఇప్పుడు నేను చెప్పేటువంటి పరిహారం ఏంటంటే, ముఖ్యంగా మిథున రాశి వారు ఈ పరిహారాన్ని చాలా జాగ్రత్తగా గనక చూసుకుంటేనే మరింత ఉపయోగకరంగా కూడా మారుతుంది. ఒక కొబ్బరికాయని తీసుకోండి. దానికి పీచు ఉండాలి. ఆ కొబ్బరికాయని మీరు పూర్తిగా ఒక ఎర్రటి దారంతోటి 11 చుట్లు చుట్టి ప్రతి చుట్టుకి మీరైతే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మీరైతే పఠించాలి. అలా పఠిస్తూ ఉంటేనే మీకు ఆ యొక్క శక్తి అనేది మీకు మరింత బలంగా కూడా మారుతూ ఉంటుంది. అలాగే మీరు ఆ కొబ్బరికాయని పెట్టినప్పుడు, ఆ కొబ్బరికాయని మీరు అనుకూలంగా నిలబడినప్పుడు కూడా మీకు ప్రశాంతంగా నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఈరోజు మీకు ఎప్పటికప్పుడు ఏ పని అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, ఏ పని రావాలనుకున్నా కూడా మీకు అనుకున్న పనులన్నీ ముందుకు రావాలంటే కూడా మరి ఈ కొబ్బరికాయని కట్టి, మీ శత్రువుల పేర్లు అనుకోని, వీధిలో 3 నిమ్మకాయలు తీసుకొని, ఆ నిమ్మకాయల్ని వీధిలో 3 చోట్ల 3 రోడ్లు కలిసే చోట పడేస్తే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మీకు అన్నీ కూడా విజయంగా మారతాయి. సో, ఈ వీడియో గనక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. పరిహారం చేసుకోండి. మీరు శత్రువుల నుంచి బయటపడండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.